అందరికీ నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. వీధి కుక్కల అంశం గత కొన్ని రోజులుగా నడుస్తూనే ఉంది. ఎప్పుడు దాని గురించి ఏదో ఒక వార్త మనం చదువుకుంటూనే ఉంటాం. కేవలం ఈ వీధి కుక్కల దాడిలో చిన్నపిల్లలే ఎక్కువ శాతం గాయపడుతున్నారు, చనిపోతున్నారు. పెద్దవాళ్ళు అంటే ఏదో రకంగా తప్పించుకోగలుగుతున్నారు, దానిని బెదిరిస్తున్నారు, పక్కనున్న రాళ్ళు రప్పలు తీసుకొని బెదిరించి ఓ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పిల్లలు అట్లా చేయని పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ ఫోటో చూడండి మీరు. ఇగో ఏందండి ఇది, ఈ కుక్క కాట్లు కావు, ఈ పిల్లగాని చెంపు జరైంటే కన్ను పోతుండే. నాకు తెలిసి కన్ను కూడా డ్యామేజ్ అయిందేమో. ఇగో ఇక్కడ కేవలం కన్నే. చిన్నపిల్లలు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు వాళ్ళకి, ఎందుకంటే ధైర్యం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా ఉంటారు పిల్లలు, ధైర్యం ఉండదు వాళ్ళకి, తెలియదు అసలు ఆ కుక్కల్ని ఎట్లా ఎదిరించాలి, ఎట్లా అరవాలి, దాని మీద ఎట్లా తప్పించుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. అందుకే దేశంలో రేబీస్ వ్యాధితోటి చనిపోతున్న వాళ్ళ సంఖ్యలో చిన్నపిల్లలే అధికంగా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి చదువుతాయి వార్త చదివినాక మీకు చెప్తాము. వామ్మో పిచ్చి కుక్కలు, రోజు రోజుకు పెరుగుతున్న కుక్కల దాడులు పట్టించుకొని సంబంధిత అధికారులు. ఎందుకు పట్టించుకుంటారంటే నాకు అర్థం కాదు. వాళ్ళ పిల్లలు ఏమైనా తిరిగేది ఉందా, వీధులలో ఆడుకునేది ఉందా, వీధిలో పట్టి పోయి షాపులలో ఏమైనా కొనుక్కునేది ఉందా? వాళ్ళకి ఏం అవసరం? ఎవందో నెత్తి, ఎవందో కత్తి, ఎవరన్నా గర్వని మాకేముంది అనేది బాధ వాళ్ళకు ఉంటుంది. చూద్దాం. మండలంలోని పిచ్చి కుక్కలు హడలెత్తిస్తున్నాయి. పినపాకకు సంబంధించిన గ్రామాలలో గుంపులుగా తిరుగుతున్న శునకాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాడులు చేస్తుండటంతో వీధుల్లోకి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ప్రధానంగా రాత్రి వేళ ప్రధాన రోడ్ల వెంబడి కాలనీలో రహదారుల మధ్యలో బైఠాయిస్తున్న కుక్కలతో ఆ మార్గం గుండా వెళ్లాలంటే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ద్విచక్ర వాహనాలు ఇతర వాహనాల వెంట పరుగులు తీస్తుండటంతో ప్రమాదాలు జరుగుతుండగా కుక్కల దాడిలో ఓవైపు మనుషులు, మరోవైపు పశువులు గాయపడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మీరు అనుకుంటున్నారు కానీ దేశంలో ప్రతి ఏటా కొన్ని లక్షల కుక్క కాట్లకు గురవుతారట మనుషులు, పిల్లలు. దాదాపు గంటకు 10,000 మందిని కరుస్తున్నాయట. ఏం తమాషానా అండి? నాకు అర్థం కాదు. ఇది మనుషులనే కాదు, పశువుల మీద కూడా దాడి చేస్తున్నాయి ఇవి. అందుకే అన్నారే ఉందండి గ్రామసింహాలని. పినపాక మండలం పరిధిలోని వెంకట్రావుపేట గ్రామంలో సోమవారం సాయంత్రం సమయంలో, అంటే పోయిన సోమవారం, 7 ఏళ్ల వయసున్న బాబు ఈశ్వనికి తమ ఇంటి బయట ఆవరణలో ఆడుకుంటుండగా ఓ పిచ్చికుక్క విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందని ఆయన తండ్రి సౌందపు సంతోష్, తల్లి వెన్నెల తెలిపారు. వెంటనే మెరుగైన వైద్య సేవల కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శునకాల దాడిలో నిత్యం 10ల సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కుక్కల భయంతో రహదారులపై తిరిగేందుకు ప్రజలు జంకుతుండగా పిల్లలను పాఠశాలలకు పంపించే తల్లిదండ్రులు తిరిగి వచ్చే వరకు ఆందోళనగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందంట. ఎట్లా చూడు కథ, ఇక చూడు, చిన్న పిల్లలండి, చిన్న పిల్లల్ని కరుస్తున్నాయి. ఈ పిల్లగాళ్ళని చూసి సదా ఇప్పుడు నవ్వాలి. ఎందుకంటే కుక్కలను షెల్టర్లకు తరలిస్తామంటే ఏడ్చింది కదా, ఇప్పుడు ఈ పిల్లల్ని కరిచింది కదా, ఇప్పుడు నవ్వాలి సదా, ఆమె కళ్ళు చల్లగా పడతాయేమో చూడాలి. మరి అధికారులు కూడా జర పట్టించుకోండి సుమా. ఏంది ఈ పరిస్థితి? మీ పిల్లలేమో కార్లలో తిరిగిరి, ప్రముఖుల పిల్లలు తిరిగిరి, రాజకీయ నాయకుల పిల్లలు అడగోలుగా కార్లనే తిరిగిరి. మీరు ఆడుకుంటారా? మీకు ఏం తెలుసు? ఆ కండ్లు పోతుండే కదా జర. ఏంటి ఈ కుక్కల మీద మనువయ్యా, ఏం కుక్కలో ఏం కర్తం అర్థం కాదు. కానీ అవి ఎప్పుడు దాడి చేస్తావో తెలియదు. గుంపులు వండుకుంటాయి. ఒక మనిషి ఇట్లా పోయటానికి ఒక్క కుక్క అరిసే వరకు మాత్రం లేస్తాయి. పినపాక మండలంలో ఇవి చూడు ఫోటోలు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా. రోజుకు పెరుగుతున్న కుక్కల బెడదతో జంకుతున్నారంట. ఏ వీధికి వెళ్ళినా 10ల సంఖ్యలో కుక్కలు నడి రోడ్డుపై. ఆ కుక్కలు కూడా 1-2 గంటయా కంటే 10-8 ఇట్లా అడగోలుగా అనుకుంటా పోతాయి. ఏన్నో ఇంత ఆహారం దొరికితే అవి దాంట్లో వీధ పగేం లేదండి ఎవరికైనా. సుప్రీంకోర్టుకు లేదు, నాకు లేదు, ఈడ మా కెమెరామెన్కి కూడా ఏం లేదు. ఎవరికి ఏం బాధ లేదు. ఇట్లా కరిస్తేనే పెద్ద బాధ. అదే బాధ. అవి తిని ఊకేనన్ను ఉండవు. దానికి మన సించరం ఎత్తుకున్నట్టు ఏదో శిగం వచ్చినట్లే వేస్తాయి ఒకసారి కుక్కలు అయితే. చిన్న పిల్లల్ని కరిస్తే ఏంది నాకు అర్థం కాదు. పాపం కుక్క కాటు వేసిన తర్వాత కొన్ని వారాల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఇంజక్షన్లు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంజక్షన్లు కూడా ఏదో సూదేసి ఇడిచిపెట్టేది కాదు. కుక్క కరిచిన 3 రోజుల్లోపు వేసుకోవాలి. వారంలో 2-3 అట్లా కొన్ని రోజులు ఉంటుంది దానికి ట్రీట్మెంట్. అదో పరిశాన్. ఇంతకుముందుకు బొడ్డు సూట్ వేస్తుండ్రి. ఇప్పుడన్నా జర బొడ్డు సూట్ వేయకుండా వెనుక నడుములకు వేస్తున్న పరిస్థితి ఉంది. కానీ మరి ఇంతకుముందు అయితే మరీ ఘోరం, చెప్పుకోకూడదు ఆ బాధ. కాబట్టి దయచేసి అధికారులారా, ఇక్కడ నగరాలలో కానీ పట్టణాలలో కానీ దాన్ని పట్టుకొని దానికి టీకాలు వేయండి, బర్త్ కంట్రోల్ చేయండి. దయచేసి చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ వార్త
కుక్కలంటే మాకు ప్రేమనే, కానీ అతి ప్రేమ లేదు. అతి ప్రేమ ఉంటేనే ప్రమాదం మాకు. ఇక వీళ్ళు ఇప్పుడు ఏడుస్తున్న వాళ్ళు ఎవరో ఈ వార్త చూసి జర నవ్వండి, మరి సరిపోతుంది. అక్కడ కుక్కల కోసం ఏడ్చిండ్రు కదా, ఇప్పుడు పిల్లల కోసం ఇప్పుడు నవ్వండి మీరు, సరిపోతుంది. సదా గారు ఇంకెవరో దయచేసి ఇది చూడండి. బాగాలేదు పరిస్థితి బయట, మీరేమో నిమ్మకి నీరెత్తినట్లుంటున్నారు. దయచేసి దీని గురించి పట్టించుకోరు. నగరాల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం ఆదేశించండి జిహెచ్ఎంసీ అధికారులను కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలల్లో పట్టణాలలో ఎక్కడ కానీ పట్టుకొని దానిలో పని చేయండి. ఉత్తగా మనుషుల ప్రాణాలు పోతే ఏం బాధ అనిపించదా? దాని మీద దృష్టి పెట్టండి.